హాయ్ అండి. ఇవాళ కార్తీక పౌర్ణమి కదా! మేము ఇంట్లో క్లీన్ చేసుకొని టెంపుల్‌కి అయితే వెళ్ళిపోయాము. ఇవాళ టెంపుల్‌లో మాది కొంచెం చిన్న పూజ ఉండింది. అది కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఎవరో ఇది కోటి దీపాలంట చేయించుకున్నారంట వాళ్ళు స్పెషల్‌గా ఎవరికో ఆర్డర్ ఇచ్చి. అవి వెలిగించడానికైతే చాలా కష్టపడ్డారు. నెక్స్ట్ కర్పూరం వేసి అయితే అవి వెలిగించేశారు. మేము వెళ్ళిన టైంకి టెంపుల్లో అభిషేకం జరుగుతూ ఉండింది. అభిషేకం చూసుకొని మేము ఇంటికి వచ్చేసాం. నెక్స్ట్ ఈవినింగ్ నేను ఇలా ఇంటి ముందు ముగ్గు వేసుకొని పూజ అయితే చేసుకున్నాను దీపాలు అంటించి. ఇంట్లో పూజ అయిపోయిన వెంటనే నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఇంట్లోనే నేను 365 ఒత్తులు కౌంట్ చేసుకొని తీసుకొని వెళ్ళాను. అది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆ ఒత్తులు హస్బెండ్తోనే వెలిగించాలంట పెళ్ళి అయిన ఆడవాళ్ళు. నెక్స్ట్ ఆ ఒత్తులు మా హస్బెండే వెలిగించారు ఆ 365. నేను ఇంకొక సైడ్ అయితే ఉసిరికాయ ఇంకా కొంచెం ప్రమిదలు చిన్న చిన్న ప్రమిదల్లో అయితే నువ్వుల నూనె వేసుకొని అయితే దీపం ముట్టించుకున్నాను. దీపాలు టెంపుల్లో కలవలేదు, బయటే చూసుకొని నెక్స్ట్ గణేషుని దర్శనం అయితే చేసుకున్నాము. ఇవాళ అలంకరణ శివునికి అయితే చాలా బాగా చేశారు. చాలా బాగుంది చూడండి శివుడి అలంకరణ. మొత్తం వైట్ పంచతోనే అలంకరించారు. పౌర్ణమి కదా చాలా బాగుంది లైటింగ్తో శివుని అయితే. నెక్స్ట్ శివుని తర్వాత అమ్మవారు, ఈ అమ్మవారు గౌరీ శంకర అమ్మవారు. అమ్మవారిని కూడా మేము దర్శించుకున్నాము. ఇలా పౌర్ణమి నాడు ఇంత చక్కగా మాకు దర్శనం అవ్వడం మా అదృష్టంగా భావించాం మేము. నెక్స్ట్ ప్రసాదం అయితే తీసుకొని ఇంటికి వచ్చేసాం. ప్రసాదం పులిహోర ఇంకా కేసరి కూడా పెట్టారు, నేను అది వీడియో తీయలేదు.